కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. 15 నెలల్లో చేసిన విచారణ నివేదికను 650 పేజీల్లో అందించారు పీసీ ఘోష్. రిపోర్ట్పై వచ్చే కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇటు మంత్రుల జిల్లాల టూర్ కొనసాగుతోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రజాభీష్టం మేరకే పాలన చేస్తున్నామన్నారు మంత్రులు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది జస్టిస్ పినాకీ ఘోష్ కమిషన్. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజాకు నివేదిక అందించారు జస్టిస్ ఘోష్. 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారించిన కమిషన్ 650 పేజీల నివేదికను సమర్పించింది. దీనిపై సర్కారు స్టడీ చేస్తోంది. వచ్చే కేబినెట్లో కాళేశ్వరం రిపోర్టుపై ప్రధానంగా చర్చించనుంది. నివేదిక ఆధారంగా ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై క్లారిటీ ఇవ్వనుంది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణకు పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి ఉత్తమ్. 100 కోట్ల రూపాయల విలువ చేసే భూములు కబ్జాకు గురైన పక్షంలో ఎంతమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆక్రమణలకు గురైన భూములను యుద్ధ ప్రాతిపదికన స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ భూముల చుట్టూ కంచె ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణలో భాగంగా సచివాలయంలో హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, కష్టాలున్నా పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విద్యారంగంలో కాస్త వెనుకబడిన పాలేరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి 5,50,00,000 అంచనా వ్యయంతో నిర్మించనున్న జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 5.5 కోట్ల రూపాయలతో 550 లక్షల రూపాయలతో జూనియర్ కాలేజీకి శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా డిసెంబర్ 31వ తారీఖు నాటికి ఆ జూనియర్ కాలేజీని కంప్లీట్ చేసి మళ్ళీ ఓపెన్ కూడా ఇదే సంవత్సరంలో చేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా పిల్లల తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ప్రజాపాలనలో విద్యకి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నట్లు చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందన్నారు. నల్గొండలో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి కోమటిరెడ్డి. సుమారు 40 కోట్లతో అన్ని సౌకర్యాలతో భవన నిర్మాణం చేపట్టామన్నారు. మెడికల్ కాలేజ్ కట్టుకొని ఓపెన్ చేసుకుని ఈరోజు ఫైనల్ ఇయర్ కూడా అయిపోయి పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ అవుతున్న సందర్భంలో అప్పుడే ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కట్టాలని టెంపరీగా నడుస్తున్న బిల్డింగ్ లో రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తున్న మహిళా ప్రాంగణం ఫెసిలిటీస్ ఎక్కువ అక్కడ నడుస్తున్న సందర్భంలో 40 కోట్లతో ముఖ్యమంత్రి గారిని హెల్త్ మినిస్టర్ దామోదర్ నారాయణ కోరగానే ఈరోజు వెంటనే 40 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని జీవిగూడెం దగ్గర 200 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మిస్తోంది ప్రభుత్వం. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సమీక్షించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న నల్గొండ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల అన్ని సౌకర్యాలు, హంగులతో ఉండాలన్నారు మంత్రి. 4న నిర్వహించనున్న భూమి పూజ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. షుగర్ ఫ్యాక్టరీపై త్వరలో గుడ్ న్యూస్ చెప్తామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఫ్యాక్టరీకి సంబంధించి అధికారులతో కీలక సమావేశం నిర్వహించామన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పర్యటించిన మంత్రి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఆర్థిక భారమున్న 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలతో సమగ్రమైన తెలంగాణ క్రీడా విధానం 2025ను రూపొందించామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. వనపర్తి నియోజకవర్గం ఆత్మకూరులో స్పోర్ట్స్ కాంక్లేవ్ పోస్టర్ ఆవిష్కరించారు. దశాబ్ద కాలం నుంచి విస్మరించబడ్డ క్రీడా రంగాన్ని సీఎం రేవంత్ నాయకత్వంలో వేగంగా పనిచేస్తూ క్రీడల అభివృద్ధికి కృషి జరుగుతోందన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రపంచ ఛాంపియన్లుగా తీర్చిదిద్దేందుకు ఈ క్రీడా విధానం దోహదపడుతుందన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖలో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేసేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. పెండింగ్ ఫైల్ వ్యవహారాలు వేగంగా, పారదర్శకంగా నిర్వహించేలా ఈ ఆఫీస్ను ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్లో ఈ ఆఫీస్ సర్వీసులను ప్రారంభించారు మంత్రి కొండా సురేఖ. ఈ ఆఫీస్ వల్ల దేవాదాయ శాఖలో సంస్కరణలు జరుగుతాయని, ఇదొక గొప్ప ముందడుగని తెలిపారు. త్వరలో యాదగిరిగుట్ట టెంపుల్ సర్వీసులను కూడా డిజిటలైజ్ చేస్తామన్నారు కొండా సురేఖ. రాష్ట్రంపై ద్రోణులు, ఆవర్తనాల ప్రభావం లేదని తెలిపింది వాతావరణ శాఖ. గాల్లోని తేమ వల్ల అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆగస్టు 2వ వారం తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలుంటాయని ప్రకటించింది. మరోవైపు ఎగువ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది.
రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. వాతావరణంలోని తేమ వల్ల అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయన్నారు అధికారులు. ఇవాళ రేపు ఉత్తర ఈశాన్య జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్లో సాయంత్రం నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంపై ద్రోణులు ఆవర్తనాల ప్రభావం లేదన్నారు. ఆగస్టు 2 తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. శ్రీశైలం నుంచి సాగర్కు 2,65,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. నీటి విడుదల కూడా కంటిన్యూ అవుతుంది. 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీళ్లు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు ప్రస్తుతం 585.20 అడుగుల వరకు వరద చేరింది. సాగర్ జలాశయం సందర్శనకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. కృష్ణమ్మ పరవలను చూస్తూ కుటుంబీకులు ఫ్రెండ్స్తో సరదాగా గడుపుతున్నారు. సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. 2,44,629 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలకు ప్రస్తుతం 41.28 టీఎంసీల నీళ్లున్నాయి. ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి 2,51,259 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పవర్ జనరేషన్ కంటిన్యూ అవుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. 2 లక్షల క్యూసెక్లకు పైగా వరద వస్తుండటంతో 20 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. అవుట్ఫ్లో 2,27,837 క్యూసెక్కులుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 318.5 మీటర్లు కాగా ప్రస్తుతం 317.3 మీటర్ల వరకు వరద చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలకు ప్రస్తుతం 7.3 టీఎంసీల నీళ్లున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల నుంచి 2,19,129 క్యూసెక్కులు, సుంకేసల నుంచి 74,000 క్యూసెక్కుల వరద వస్తుంది. ప్రాజెక్టు 8 గేట్లెత్తి 2,82,000 క్యూసెక్ల నీళ్లు సాగర్కు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు ప్రస్తుతం 882 అడుగుల నీళ్లున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో జలపాతాలు ఆకర్షణీయంగా మారాయి. పచ్చని చెట్ల మధ్య ఎత్తైన ప్రాంతం నుంచి జాలువారుతూ టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలోని గాయత్రి జలపాతం కొండలపై నుంచి పరవళ్లు తొక్కుతుంది. 100 మీటర్ల ఎత్తున్న గుట్టల నుంచి ప్రవహిస్తూ సరికొత్త అందాలను సంతరించుకుంది. జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం చెప్పాలంది. ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని కోర్టులు తేల్చవని స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పార్టీలు స్వాగతించాయి. ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని మండిపడ్డారు నేతలు. రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న రిక్వెస్ట్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పార్టీ మారిన వారిపై నిర్ణయం స్పీకర్దేనని స్పష్టం చేసింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న సూత్రం వర్తించకూడదని కామెంట్ చేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంట్ ఓ చట్టాన్ని తీసుకురావాలని సూచించింది ధర్మాసనం. రాజకీయ ఫిరాయింపులు నేషనల్ లెవెల్లో చర్చనీయాంశంగా మారిందని, అరికట్టకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి ఉందని తీర్పులో ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చదివాకే పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పందిస్తానని చెప్పారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ధర్మాసనం తీర్పుపై త్వరలో న్యాయ నిపుణులతో చర్చిస్తానని స్పష్టం చేశారు. గతంలోనే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు స్పీకర్. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా జెడ్పీ చైర్మన్లను బీఆర్ఎస్ లో చేర్చుకొని ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు
సుమారు 60 మంది వరకు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, జెడ్పీ చైర్మన్లను, అనేక వందల జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళు, ఏకంగా పార్టీలను మేము శాసనసభలో, శాసనమండలిలో విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు, ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని డంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ 3 మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు. ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టే అనర్హత వేటు వేస్తుందని బీఆర్ఎస్ లీడర్లు పగటి కలలు కన్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం క్లియర్ గా చెప్పిందన్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక చెంపదెబ్బ లాంటిది. స్పీకర్ ని 3 నెలల నిర్ణయం తీసుకోమని చెప్పింది. వీళ్ళు ఏమనుకున్నారు, డైరెక్ట్ వేటు సుప్రీంకోర్టులోనే వేస్తుందని చెప్పి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి పగటి కళలు కానీ కూడా వన్నారు. కోర్టు చెప్పిన దాన్ని మేము గౌరవిస్తున్నాం, స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రజాస్వామ్యంలో కోర్టు అలాగే అసెంబ్లీలు ఉన్నటువంటి స్పీకర్కి ఏదైతే ఇచ్చిందో ఆదేశాలు, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం తీర్పు బీఆర్ఎస్ లీడర్లకు చెంపపెట్టన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఎమ్మెల్యేలు పార్టీ మారడం స్పీకర్ కు సంబంధించిందన్నారు. గతంలో 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నేతలు పార్టీలోకి విలీనం చేసుకున్నారని విమర్శించారు అద్దంకి దయాకర్. స్పీకర్ అధికారాలను ప్రశ్నించలేదు. స్పీకర్ యొక్క హక్కును ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎప్పుడు కూడా ప్రశ్నించదు. వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇది స్పీకర్కు సంబంధించిన అంశం. అదొక న్యూట్రల్ వ్యవస్థ. కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్గా గవర్నర్ గారికి ఎలాంటి హక్కులు ఉంటాయో సభా హక్కులను కాపాడే బాధ్యత కూడా స్పీకర్కు ఉంటుందనే విషయం, ఆ మాత్రం ఆలోచనలు కూడా లేని పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు ఉండడం అనేది ఒక రకంగా అవమానకరం వాళ్ళకే. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. స్పీకర్ 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలన్న ధర్మాసనం ఆదేశాలు రాజకీయాల్లో మంచి పరిణామమన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించాయని విమర్శించారు రామచంద్రరావు. మన దగ్గర కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సభ్యులుగానే కొనసాగిస్తూ మళ్ళీ వేరే ఎలక్షన్లో పోటీ చేసి ఈ ప్రయత్నం చేసిన భాగంగా ఇక్కడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయినటువంటి ఈ యొక్క డిఫెక్షన్ కేసులో, పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్కు 3 నెలల సుప్రీంకోర్టు ఇవ్వటం అనేది కూడా అది మంచి పరిణామం. ఈ యొక్క జడ్జిమెంట్ కూడా మనం స్వాగతిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. 3 నెలల టైం ఇచ్చిందని, ఆ లోపు నిర్ణయం తీసుకోకపోతే ఏమవుతుందో జడ్జిమెంట్లో లేదన్నారు. 2004లోనూ అప్పటి స్పీకర్ ఎమ్మెల్యేల విషయంపై నిర్ణయం తీసుకోకుండా దాటవేశారన్నారు రఘునందన్ రావు. There is a little bit ambiguity, but we welcome the decision of the Honorable Supreme Court, and we hope that Speaker will take an appropriate decision within the stipulated period of 3 months. Supreme Court ni చెప్పినట్టు 3 నెలల వ్యవధి లోపల తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారని, ప్రజల పక్షాన నిలబడతారని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము ఆశిస్తా ఉన్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయాన్ని స్పీకర్ సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉంచరాదని సుప్రీం ధర్మాసనం క్లారిటీ ఇచ్చిందన్నారు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్. ఎమ్మెల్యేల అనర్హత విషయం తేల్చేందుకు స్పీకర్ కాకుండా గవర్నర్ లేదా మరో వ్యవస్థ తీసుకువచ్చే విషయాన్ని పార్లమెంటు పరిశీలించాలని ధర్మాసనం తెలిపిందన్నారు. స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఛాలెంజ్ చేసే అర్హత అనర్హత పడ్డ ఎమ్మెల్యేకి ఉంటుంది. స్పీకర్ అనర్హత లేదు అని కొట్టివేస్తే దాని మీద ఈ ప్రభుత్వం హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. హైకోర్టులో రిట్ వేసుకోవాలి. హైకోర్టులో మళ్ళీ నోటీసులు, అందరికీ నోటీసులు వెళ్ళాలి. స్పీకర్ తరఫున, సెక్రటరీ తరఫున కూడా అందరూ కంటెస్ట్ చేయాలి. మామూలుగా స్పీకర్ కూడా డైరెక్షన్ ఇవ్వడానికి వీల్లేదు. ఇక్కడ స్పీకర్ కాదు, స్పీకరు ఇక్కడ 10th షెడ్యూల్ కింద ఆయన ట్రిబ్యునల్ అంటే ఒక జడ్జి, సివిల్ కోర్ట్స్ కింద లెక్క. కాబట్టి అందుకోసం మేము డైరెక్షన్ ఇస్తున్నాము, అంతేగాని స్పీకర్కి మేము డైరెక్షన్ ఇవ్వట్లేదని కూడా. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తాజా రాజకీయాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బీహార్ ఓటర్ లిస్టుల సవరణ, ట్రంప్ టారిఫ్ అంశం పార్లమెంటును కుదిపేసింది. అమెరికా విధించిన 25% సుంకాలపై సమీక్షిస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఎన్డీఏ సర్కారు విధానాలే దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయన్నారు ఎల్ఓపీ రాహుల్. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు 2,000 కోట్ల వ్యయంతో గ్రాంట్ ఇన్ ఎయిడ్కు ఆమోదం తెలిపింది. అలాగే దేశంలోని పలు కీలక రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. ఇటార్సీ నాగపూర్ 4 రైల్వే లైన్కు ఆమోదం తెలిపింది. ఢిల్లీ, చెన్నై, ముంబై, హౌరా కారిడార్లు సహా పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. और मुंबई से हावड़ा का जो हाई डेंसिटी नेटवर्क है, इन दोनों के नेटवर्क्स के इंटरसेक्शन के पॉइंट पे ये इटारसी से नागपुर वाला सेक्शन आता है. अगर आप देखो बिल्कुल देश के सेंटर में आता है ये इटारसी से नागपुर का ये सेक्शन. ये ऊपर ग्वालियर से होते हुए नॉर्थ से साउथ वाली गाड़ियां आती है और इधर मनमाड से होते हुए ईस्ट से वेस्ट वाली गाड़ियां जाती है. और 4 ऐसे फैसले हैं जो रेलवे नेटवर्क को और मजबूत बनाने के लिए और विशेषकर नॉर्थ ईस्टर्न सेक्टर को और मराठवाड़ा को मजबूत बनाने के लिए प्रोजेक्ट्स हैं. పార్లమెంట్ ఉభయ సభలు అధికార విపక్ష ఎంపీల నినాదాలతో దద్దరిల్లాయి. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణ, భారత్పై ట్రంప్ విధించిన 25% టారిఫ్స్పై చర్చకు పట్టుబట్టారు ప్రతిపక్ష ఎంపీలు. దీంతో ఉభయ సభలు 2 సార్లు వాయిదా పడ్డాయి. అయినప్పటికీ సభా కార్యక్రమాలు సజావుగా సాగకపోవడంతో లోక్సభ, రాజ్యసభలు రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. आप अपनी अपनी सीट पर बैठे, तख्तियां हटाएं. नो क्वेश्चन प्लीज. सर ये व्यवस्था नहीं है, मैंने स्पष्ट कर दिया. रूल के तहत आप कोई क्वेरी नहीं पूछ सकते. क्लैरिफिकेशंस. భారత్ రష్యా బంధం, సుంకాల విధింపుపై ట్రంప్ కామెంట్లకు స్పందించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. దేశ ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పార్లమెంట్లో చర్చ సందర్భంగా యుఎస్ సుంకాలపై మాట్లాడారు. ట్రంప్ సర్కార్ విధించిన టారిఫ్స్ పై స్టడీ చేస్తున్నట్లు తెలిపారు. ఇండియాది డెడ్లీ ఎకానమీని అన్న ట్రంప్ కామెంట్లను ఖండించారు గోయల్. दोनों पक्षों के बीच कई वर्चुअल बैठकें भी हुई हैं. सरकार हालिया घटनाक्रम से होने वाले प्रभावों का परीक्षण कर रही है और उद्योग जगत के सभी हितधारकों के कल्याण की रक्षा और संवर्धन को सर्वोच्च महत्व देती है. हम अपने राष्ट्रीय हितों को सुरक्षित करने और आगे बढ़ाने के लिए सभी आवश्यक कदम उठाएंगे. 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఇండియన్ ఎకానమీ గురించి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వాస్తవాలు చెప్పారన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ దుస్థితి గురించి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలకు తప్ప ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు. మోదీ సర్కార్ ఆరాటమంతా అదానీ సంపదను రెట్టింపు చేయడంపైనే ఉందని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీతో ఎకానమీ నాశనమైందన్నారు రాహుల్. The government has destroyed our economic policy, has destroyed our defense policy, has destroyed our foreign policy. Okay? They are running this country into the ground. You people don't say it. You people want to talk about other issues, right? But they are running this country into the ground. Prime Minister एक ही व्यक्ति के लिए काम करते हैं, अदानी. ప్రధాని మోదీ విదేశీ టూర్లు ఆపి దేశ ఆర్థిక వ్యవస్థపై ఫోకస్ చేయాలన్నారు ఎస్పీ చీఫ్ ఎంపీ అఖిలేష్ యాదవ్. చైనా నుంచి విచ్చలవిడి దిగుమతులు ఇండియన్ ఎకానమీని నాశనం చేస్తున్నాయన్నారు. భారత భూభాగంతో పాటు వ్యాపారాలను డ్రాగన్ కంట్రీ సొంతం చేసుకుంటోందన్నారు అఖిలేష్. नोटबंदी कर करके पैसा जमा बहुत हुआ, उसके बाद क्या अर्थव्यवस्था बनेगी हमारी, किसको लाभ पहुंचेगा, किसका नुकसान होगा. और जैसा मैंने पहले कहा, फिर मैं कहता हूं, भारत की अर्थव्यवस्था जो हमारा पड़ोसी देश है वो बर्बाद कर देगा. सरकार को जहां अमेरिका से वहीं चीन से भी बड़ा खतरा है. जमीन तो छीन ही रहा है, वो हमारा व्यापार भी छीन रहा है. బీహార్లో ఎస్ఐఆర్ని నిలిపేయాలంటూ పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేశారు ఇండియా కూటమి ఎంపీలు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ పేరుతో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్నారు విపక్ష ఎంపీలు.